అందరికీ వందనాలండి. మరి చిన్న సబ్జెక్ట్తో నేను ముందుకు వచ్చి ఉన్నానండి. విషయం ఏంటంటే, యవనస్తులకి పెద్దవారికి వర్తించే మ్యాటర్ అండి. యవనస్తులు పోకిరితనం నేర్చుకొని బ్యాందీ, బీర్లు, మరి గంజాయిలు అటువంటివి తీసుకొని ఈ గంజాయి ద్వారా, ఈ వైన్ ద్వారా అనేకమైన పోకిరితనం నేర్చుకొని సమాజంలో ఏం సాధించామనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను ఏమిటంటే, ఫలానా వాళ్ళు పిల్లలు ఇటువంటి పోకిరి వాళ్ళు అని అనిపించుకోవడం మాత్రం నేర్చుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చే పిల్లలుగా ఉండిపోతున్నారు. సో ఏ పిల్లలైనా కూడా కన్న తల్లిదండ్రులు మంచి పిల్లలు అవ్వాలని ఆశపడతారండి. కానీ పిల్లలు మాత్రం అనేకమైన తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయినప్పుడు కూడా అనేకమైన పోకిరి ఫ్రెండ్స్తో కూడి, అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్తో కూడి, మరి సిగరెట్లని, గంజాయని, మందని అనేకమైన అలవాట్లకు బానిసవుతూ తల్లిదండ్రులకి మరి బాధ కలిగించే బిడ్డలుగా, మానసికంగా కొంగగొట్టే పిల్లలుగా మిగిలిపోతున్నారు. అలాగే పెద్దవారి విషయంకి వస్తే, సమాజంలో యవనస్తుల నుంచి పెద్దవాళ్ళు ఒక విషయంలో బాగా బానిసత్వం అయిపోతున్నారు. పెద్దవారు చేసి పిల్లలు నేర్పిస్తున్నారు, వాళ్ళని చూసి పాడైపోతున్నారు. ఏదైనా పెద్దవారి నుంచే వస్తుంది. కొందరు పెద్దవారి నుంచి చిన్నవారికి, చిన్నవారి నుంచి పెద్దవారికి ఇది బాగా బానిసత్వం అయిపోయిన ఒక పనిగా మిగిలిపోయింది. ఒక దేవుని దృష్టిలో ఒకరోజు వచ్చినప్పుడు శిక్ష వేసుకొని ఈ లోకం నుంచి వెళ్ళిపోయేవారుగా ఉండిపోతారు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. అది ఏంటంటే, పాపానికి బానిసలైపోతున్నారు. పాపానికి బానిసైపోయి ఆ పాపంలో ములుగుతూ, ఆ పాపాన్ని చూస్తూ పిల్లలు పాడైపోయి వాళ్ళు కూడా అదే పాపంలో జీవిస్తూ, దేవుడు తీర్పు వచ్చినప్పుడు లేదా దేవుడు వీళ్ళు పాపమల్లెంతను అనేకమైన కారణాలుగా మరి అనేకమైన శిక్షలు వేసినప్పుడు మన కళ్ళ ముందే అనేకమైన ఘోరమైన కష్టాలకు, నష్టాలకు, వ్యాధులకి బాధపడుతూ మిగిలిపోతున్న పిల్లలు పెద్దవారికి దుఃఖాన్ని మిగులుస్తున్నారు. పెద్దవారు పిల్లలకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఇది ఏమిటి అని ఆలోచన చేసే మనిషి ఆలోచన చేయకుండా అజ్ఞానంలో బ్రతుకుతూ, భ్రమలో జీవించుతూ, ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకాశలే శాశ్వతమని, ఈ లోకాశలే జీవితమని జీవించి అనేకమైన వ్యాధులతో, బాధలతో కన్నపిల్లలకి బాధలు మిగులుస్తూ, కన్నవారికి బాధలు మిగులుస్తూ ఈ లోకాన్ని విడిచిపోయినప్పుడు, కొన్ని ఈ లోకంలో ఏమైనా మంచి పేరు సంపాదించుకున్నారంటే అది కూడా కాదండి. ఆఖరికి మిగిలేది ఏంటంటే, ఈ లోకంలో చెడ్డ పేరు, మరి దేవుని వద్ద నరకానికి
నరకంలో పడిపోయటానికి ఈ లోకంలో ఉన్నప్పుడు మార్గం ఎత్తుకున్నట్టుగానే తేటగా కనిపిస్తుంది. ఎన్నో సార్ల ప్రకటించిన వర్తమానాలు కూడా వేరు. అదే సందర్భంలో మరి ఇకనైనా ఈ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, ఒక ఇంటికి వచ్చి ఒక ఈదులో కానీ, ఒక ఇంటి వారికి కానీ, ఒక మనిషికి కానీ వేలెత్తి ఆ మనిషిని చూసి ఆ మనిషితో సూటుగా ఇలా ప్రశ్నించి మాట్లాడితే, నువ్వు ఎంతటి వాడువు, నీ ఏపాటి వాడువు అని చెప్పిన వారు ఎందరో ఉన్నారు. అందుకే నీ పర్సనల్గా నీ చేతిలో ఉన్న ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ద్వారానే ఈ యొక్క మెసేజ్ మీ చేతికి వస్తుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారాగా కంటితో చూసి, చెవులతో విని, హృదయంతో ఇకనైనా పశ్చాత్తాపం పడితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నీడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని అంటున్నారు. మీరు పశ్చాత్తాపం పడండి, దేవుణ్ణి వేడుకోండి. సర్వ పాపమును క్షమించగలిగిన సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారని, ఆయనే మరి ఏ పాపమునైనా క్షమించగలిగే దేవుడు, ఎటువంటి నరకము నుంచి అయినా తప్పించగలిగిన వారు. ఎందుకంటే ఆయన సూటుగా చెప్తున్నారు, నా ద్వారా తప్ప ఏ ఒక్కరి ద్వారా మరి పరలోకం అనేది కానీ, మరి స్వర్గం అనేది కానీ, మరి మీరు అనుకుంటున్న ఏ ఒక్క జ్యోతి వాళ్ళు వెళ్ళిపోతారు అనుకునేది కానీ, ఏ ఒక్క విధంగా పరలోకం వెళ్ళాలన్నా, స్వర్గానికి వెళ్ళాలన్నా, మీ ఆత్మ శాంత పొందాలన్నా కూడా ఈ లోకంలో జీవించినంత కాలం అర్థం తెలిసి కూడా వ్యర్థంగా జీవించే ప్రతి మనిషికి కూడా వర్తించే మెసేజ్ ఇస్తూ మరి మీ అందరికీ ప్రత్యేకమైన ప్రభు పేట రెండు చేతులతో దేవాది దేవుడి పేట వందనాలు చెల్లించుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాను. ఈ యావత్ ప్రపంచం జనులందరికీ కూడా నా విన్నపం, మరి వీలైనంత వరకు మీ యొక్క చెవులతో విని, కళ్ళతో చూసి ఈ యొక్క వీడియో హృదయపూర్వకంగా ఆలోచన తీసుకొని మరి ఎంత తొందరగా మీరు దేవుణ్ణి పశ్చాత్తాపం పడి ప్రార్థించితే అంత తొందరగా మీకు మోక్షం ఉంటుంది. మీ యొక్క చుట్టుపక్కల మీ ఊరుల్లో, మీ వీధుల్లో ఎక్కడ చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆత్మకి రక్షణ కల్పించుకోమని మరి నా విన్నపంగా తెలియజేసుకుంటూ అందరికీ ఆయన